లేకుండా ఒక భార్య 25, 20, 30, 40 ఏళ్ళు కూడా బతకగలిగిద్ది, కానీ భార్య లేకుండా భర్త 3, 4, 5 కనీసం 10 ఏళ్ళు బతికిన పరిస్థితి ఉండదు. చాలా తక్కువ మంది ఉంటారు అలాగా. ఎక్కువ శాతం మంది తోబుట్టువుగానో, భార్యగానో, తల్లిగానో, చెల్లిగానో ఏదో ఒక రూపంలో ఒక స్త్రీ సపోర్ట్తోనే ఒక పురుషుడి మనుగడ సాగుతుంది. ఆమె సహకారం లేకుండా పురుషుడి మనుగడ కష్టం. ఎందుకంటే పురుషుడికి ఫస్ట్ నుంచి కూడా అవి తెలియవు. సంపాదించి తీసుకొచ్చి కుటుంబాన్ని నడిపించడమే తెలుసు, కానీ వస్త్రం శుభ్రం చేసుకోవటం, ఆహారం సిద్ధపరచుకోవటం, పాత్రలు కడుక్కోవటం, నివాసాన్ని శుద్ధి చేసుకోవటం చాలా చిన్న చిన్నవిగా కనపడతాయి, కానీ చాలా పెద్ద పనులు. అవి ఎంత పెద్ద పనులు అంటే ఆ చేసే సహకారి అవన్నీ కోఆపరేట్ చేసి మనల్ని నిలబెట్టి ఆ సహకారి లేకపోతే 3-4 ఏళ్ళ కంటే ఎక్కువ బతకవు సోదరా నువ్వు. అంత దిగులు, అంత వేదన, ఒంటి పక్షి ఏడుపు అంటే నీ దగ్గరే కనపడిద్ది అది. అందుకే నీ జతపక్షిని తృణీకరించవద్దు, తేలిగ్గా చూడవద్దు. ఆమె దేవుడు నీకు ఇచ్చిన కృపావరాల్లో అతి శ్రేష్టమైన వరం భార్య.